ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు. షారుఖ్ ఖాన్ రిటైర్ అయితే అంతా ఆయనే చూసుకుంటాడన్నారు. బాలీవుడ్ని దున్నేస్తాడు అని కబుర్లు కూడా చెప్పారు. తీరా అతడి తీరు చూస్తుంటే ఇప్పుడు అలాంటి సీన్సే ఏం కనిపించట్లేదు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు. ముందు ఒక్క సినిమా అయినా సెట్స్పై ఉండాలి కదా. అసలు ఏమైందా హీరోకి? ఇంతకీ ఈ ఇంట్రో అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే చూసేయండి. రణ్వీర్ సింగ్ బాలీవుడ్ లో బడా నామిది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలకి ధీటుగా ఎదుగుతాడు అంటూ చాలా మంది జోస్యం కూడా చెప్పారు. వాళ్ల జోస్యాన్ని నిజం చేస్తూ దూకుడు చూపించాడు రణ్వీర్. కానీ 2 ఏళ్లుగా ఎందుకో మరి బాగా వెనకబడిపోయారు ఈ హీరో. మునుపట్ల అసలు సినిమాలు కూడా చేయట్లేదు. 3-4 ఏళ్లుగా రణ్వీర్ కెరియర్ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సర్కస్, జోయిష్ భాయ్ జోర్దార్, 83 దారుణంగా బెడిసికొట్టాయి. అంతేకాదు, కరణ్ జోహర్ తెరకెక్కించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ బాగానే ఆడినా అది రణ్వీర్ సింగ్ కెరియర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ప్రస్తుతం ఈయన సింగం అగైన్ లో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్ లో రణ్వీర్ సింగ్ సోలో హీరో కాదు, ఆయనతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయేలా ఉంది. శంకర్తో కమిట్ అయిన అపరిచితుడు హిందీ రీమేక్ ఆల్రెడీ ఆగిపోయింది. మొత్తానికి రణ్వీర్ కెరియర్ రకరకాలుగా ఉంది ఇప్పుడు. మరి దీని నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.